ముద్రగడ పద్మనాభ రెడ్డి అయితే రెడ్డిగా పేరు మార్చుకోబోతున్నాను పిఠాపురంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే అన్న మాటలకి నిజంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి సొంత కూతురే దీన్ని ఆక్షేపించలేదు. అయితే దీని మీద ఒక వీడియో రిలీజ్ చేశాను. మళ్ళీ ఆ వీడియోకి మళ్ళీ వ్యతిరేకంగా మళ్ళీ ముద్రగడ ఇంకొక వీడియో కూడా చేశారు. తను నా కూతురు అని చెప్పుకోవడం తప్ప ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిందో తన ప్రైవేట్ ప్రాపర్టీ అన్నట్టు మాట్లాడిన మాటలు అసలు దీన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, రోజు రోజుకి పిచ్చి ముదురుతుంది అంటే ఇదేననుకుంటా. సొంత కూతుర్ని పట్టుకొని తను పెళ్ళి అయిపోయిన తర్వాత మా ప్రాపర్టీ కాదు అంటే దీన్ని ఎలా చూడాలి సార్? జగన్ నేర్పిస్తున్నటువంటి ఒక వైఖరి ఇదేనంటారా? దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకి ఒక సపరేట్ సిలబస్ ఉంటుంది. వాళ్ళు మహిళలని అవమానించడం అనేది వాళ్ళ సిలబస్లో ఫస్ట్ లెసన్. సొంత ఇంట్లో వాళ్ళని కూడా మహిళ ఇంట్లో ఏముంది, తల్లిని చెల్లిని అవమానిస్తుంటే పెద్ద, ఇప్పుడు కూతుర్ని అవమానించడంలో పెద్ద విషయం ఏముంది? వీళ్ళ సపరేట్ సిలబస్లో మహిళల పట్ల అసలు గౌరవం ఉండకూడదు అనేది వైసీపీ నాయకులకి సిలబస్లో ఫస్ట్ లెసన్ అదే ఉంటుంది. అందుకనే ఈ రోజున ఒక్కడిని కాదు, మనం అసలు మొత్తం పై నుంచి కింద దాకా మనం చూస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పసుపు చీర కట్టుకొని నా చెల్లెలు ఎవరో ఇంటికి వెళ్ళింది అని చెప్పాడు. అంటే నేను చాలా దుఃఖంతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. నేను ఇంకొకడు వాడమ్మ మొగుడా అంటాడు, ఇంకొకడు అసలు దరిద్రపు టెర్మినాలజీ, ఒక బ్యాచ్, ఒక ముఠా, అసలు వాళ్ళు రోజు ఏం తింటున్నారో మనకి అర్థం కాదు. కానీ శాసనసభలో మహిళల్ని అవమానించటం అంటే ఈ తరహాలో అసలు వీళ్ళ మాటలు, వీళ్ళ పదజాలం ఇవన్నీ చూస్తుంటే అసహ్యం వేస్తుంటుంది. అసలు రాజకీయం అంటేనే కంపరం పుడుతూ ఉంటుంది. అటువంటి స్థితిని ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మొత్తం తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఇక్కడ. ఈ ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఒక పెద్ద మనిషిలాగా ఉండేవాడు నిన్న మొన్నటి వరకు కూడా. అతను కాపు జాతి కోసం నేను పోరాడతాను, నేను కాపు జాతి సంక్షేమం కోసం నేను ట్రై చేస్తాను అంటే చాలామంది నిజమే అని నమ్మారు. ఒక దశలో నేను కూడా నమ్మా. కాపు జాతి కోసం నాకు తెలుసు, అతను మంత్రిగా ఉన్నప్పుడు కాపులకి ప్రవేశం లేదు అని బోర్డు పెట్టిన విషయం నాకు తెలిసినా కానీ ఆయన కాకినాడలో పద్మనాభ టాకీస్ నడిపే రోజుల నుంచి నేను ఆయన్ని గమనిస్తూ ఉన్నా. అయినా సరే నేనే మోసపోయా. ఈయన నిజంగా కాపుల కోసం పనిచేస్తాడేమో, అసలు నిజంగా కాపు ఉద్యమంలో అసలు ఈయన చేస్తున్న పాత్ర చాలా అమోఘమైనది, కాపులకి రాజ్యాధికారం తెచ్చిపెట్టడంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడా అని నాకే డౌట్ వచ్చింది. జగన్ గారు అంతలా నటించాడు ఈ మనిషి. ఆ తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెట్టిన ఉక్మాదిని బతికాడని మనకి ఇప్పుడు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జన సైనికులు కావచ్చు, లేదంటే మడుకు కాపు సంబంధించిన వాళ్ళు ఉమ్మూసి వెళ్ళిపోయారు. అంతే కదా మరి, ఇప్పుడు సహజంగా అంతే కదండి. ఇప్పుడు కాపులకి ఏంటంటే సహజంగా పౌరుషం ఉంటుంది. వాడు కూటికి లేకపోయినా పర్వాలేదు కానీ నేను నా తల వంచను అనే ఒక ఇది ఉంటుంది, ఆత్మగౌరవం కాపులకి ఉంటుంది. ఇటువంటి కాపులు ఊరికే నాన్ వెజిటేరియన్ తిని దేశాల మీద తిరుగుతారు, అసలు వాళ్ళకి లేని అలవాటు లేదు అని చెప్పాడు అంబటి రాంబాబు. అప్పుడు కూడా చాలామంది బాధపడ్డారు. ఇదే నిట్టమాడతాడేంటి, కాపులు చెడుతిరుగులు తిరుగుతారా? ఎవరు చెప్పారు? నువ్వు తిరుగుతావేమో. అంబటి రాంబాబు చెడుతిరుగులు వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు సంజన, సుకన్య అని కొన్ని పేర్లు ఉంటాయి. అట్లా అందరు కాపులు చేస్తారా? అంటే వీళ్ళందరూ కూడా కాపు నాయకులుగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డితో పాటు చేరిన తర్వాత వీళ్ళ ఇప్పుడు అంబటి రాంబాబు కెరీర్ చూసుకుంటే, నాకు అతను వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. మొట్టమొదటిసారి రేపల్లి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అంబటి రాంబాబు కెరీర్ చూసుకుంటే బిఫోర్ జగన్మోహన్ రెడ్డి, ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి అని చూసుకోవచ్చు. అదే కేటగిరీలోకి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం చేరాడు. బిఫోర్ జగన్మోహన్ రెడ్డి, ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి.
అంటే ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపిన తర్వాత ముద్రగడ పద్మనాభానికి తన కూతురు కూడా ఒక ఎస్సెట్ ప్రాపర్టీ ఈ టర్మినాలజీలోకి వచ్చేసాడు. ముద్రగడ పద్మనాభం, ఎంత దిగజారిపోయావయ్యా నువ్వు. కూతురు ప్రాపర్టీనా? కూతురు ఒక ఆస్తిలాగా చూస్తావా? అసలు కూతురు ఆ నోట్లో నుంచి ఆ మాట ఎట్లా వచ్చిందయ్యా నీకు? ఆ మాట, కూతురు పెళ్లి చేసావు, పంపించావు, ఆమె అభిప్రాయం ఆమె చెప్పిందండి అనటం వేరు. ఇప్పుడు నా ప్రాపర్టీ కాదండి, వేరే వాళ్ళ ప్రాపర్టీ. అంటే స్త్రీని ప్రాపర్టీలాగా చూసే ఆది మానవ సమాజంలోనే ఇంకా బతుకుతున్నావా ముద్రగడ పద్మనాభం? ఈ తరహా మెంటాలిటీ నీకు ముందు నుంచే, ఈ వికృత మెంటాలిటీ నీకు ముందు నుంచే ఉందా, జగన్మోహన్ రెడ్డితో చేరిన తర్వాత ఉందా అనేది ఇప్పుడు కాపులు, నాకు తెలిసైతే ముందు నుంచే ఉంది. అది ఇప్పుడు ప్రకోపించింది. ఎందుకు అంటే నీకు కాపు జాతి, కాపులు ఎవడు అసలు పైరవి తీసుకుని నా దగ్గర కాపులు రావద్దు. ఎవడొస్తాడు నీ దగ్గరికి? నువ్వు పై స్థాయిలో ఉన్నావు కాబట్టి, ఏదన్నా అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక కాపు కుటుంబం ఏదో కొడుకు ఉద్యోగం ఇప్పించమనో, లేకపోతే ఏదన్నా సాయం చేయమనో, బ్యాంకు నుంచి రుణం ఇప్పించమనో, ఏదో అడగటానికి నీ దగ్గరికి వస్తారు. నువ్వు పై స్థాయిలో ఉన్నావని అనుకొని భ్రమలో పడి, నువ్వు కూతుర్నే ప్రాపర్టీలాగా చూసుకునేవాడివని తెలిస్తే నీ దగ్గరికి ఎవరు రారు. ఇప్పుడు ఎవరు రావట్లేదు. నీకు పవన్ కళ్యాణ్ని ఓడించేదాకా నువ్వు నిద్రపోమాక. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో గెలవబోతున్నాడు. ఈ విషయం ఎవరిని అడగాలో తెలుసా? ఎవరిని అడిగితే చెప్తారో, బాగా ఎవరు చెప్తారో తెలుసా? వంగ గీతను అడిగితే చెప్తుంది. ఆమె తిరగటం కూడా మానేసింది. ఇంకా అవసరం లేదు, మనం ఎంత ఎక్కించినా ఎక్కట్లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నది. ఇప్పుడు మనం పిఠాపురంలో ఎక్కించి ఎంత తిరిగినా, ఎంత కష్టపడ్డా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఎట్లన్నా ఓడించాలని. ఆ మిథున్ రెడ్డి వీళ్ళందరూ డబ్బులు వెదజల్లుతున్నారు. దాదాపు 100 కోట్లు దానికి బడ్జెట్. పిఠాపురంలో యాంటీ పవన్ కళ్యాణ్ మిషన్కి 100 కోట్లు ఖర్చు పెడతారు. ఇది ఓన్లీ క్యాష్. మద్యం మళ్ళీ చాలా అది డంపులు దొరికినాయి కదా, పెద్ద మద్యం డంపులు ప్రపంచంలో ఎక్కడా దొరకలా, పిఠాపురంలో దొరికినాయి మద్యం డంపులు. ఎవరి కోసం పెట్టావు నువ్వు? ఇవన్నీ పెట్టి పవన్ కళ్యాణ్ని ఎట్లయినా ఓడించాలి. పవన్ కళ్యాణ్ని ఓడించాలి అని ఎవరు అనుకోవాలి అంటే, ప్రజలు అనుకుంటే పవన్ కళ్యాణ్కి ఏదన్నా అవుతుంది. నువ్వు పైన కూర్చొని నువ్వు వంగ గీత అనే క్యాండిడేట్ని ఇక్కడ పెట్టి, ఈ వంగ గీత తెలుగుదేశం క్యాండిడేట్, తెలుగుదేశం నుంచి పుట్టిన ఇంకొక మొక్క, ఎంతో గౌరవంగా చూసిన తెలుగుదేశం పార్టీనే వెళ్ళిపోయింది బయట నుంచి. అంటే ఈ తరహా మనుషుల్ని పెట్టుకొని ఈ ముద్రగడ పద్మనాభం లాంటి ఒక ఆది మానవ సమాజం కన్నా ముందు రాతి యుగం మనుషుల్లాగా మాట్లాడే ముద్రగడ పద్మనాభం, అంటే మీ భాషలో చెప్పాలంటే ముద్రగడ పద్మనాభ రెడ్డి, ఇటువంటి వాళ్ళు మిథున్ రెడ్డి, ముద్రగడ పద్మనాభ రెడ్డి, వీళ్ళ వంగగీతను గెలిపించగలిగేది? వంగగీతను గెలిపించగలుగుతారా వీళ్ళు? అది పవన్ ముందు ఎక్కడికి వెళ్ళినా కానీ వంగగీతను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, 5 ఏళ్ళు ఏం చేసావమ్మా అని అడుగుతున్నారు. పిఠాపురం మెయిన్ రోడ్డే ఎట్లా ఉందో తెలుసా నీకు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, రాష్ట్రం మొత్తంలో ఎట్లయితే డెవలప్మెంట్ లేదో పిఠాపురంలో కూడా లేదు. పిఠాపురం కాన్స్టిట్యున్సీని పవన్ కళ్యాణ్ ఎంచుకునేటప్పుడే ఈ విషయాలన్నీ ఆలోచించుకొని పిఠాపురాన్ని ఒక మోడర్న్ సిటీగా ఎట్లా మార్చాలి అని ఐడియాస్ వేసుకొని ఆయన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ రాసుకున్నాడు. నేను ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఇది, సెకండ్ ప్రయారిటీ ఇది, థర్డ్ ప్రయారిటీ ఇది అని ఆయన దాదాపు 36 పాయింట్లు ఆయన రాసుకున్నాడు. ప్రచారంలో కూడా అవే చెప్తున్నాడు, ఇదే చేస్తాను అని. నేను నీకు గవర్నమెంట్తో సంబంధం లేదు, నేను కష్టపడి సినిమాల్లో నటించి ఆ సినిమాల్లో వచ్చిన డబ్బులు తీసుకొచ్చి మీకు ఖర్చు పెడతా. ఎవరన్నా చెప్తారా జగన్ గారు? ఏ రాజకీయ నాయకుడైనా పవన్ కళ్యాణ్ లాగా చెప్తాడా?
అంటే ఇప్పుడంటే ఎన్నికల్లోకి రాబోతున్నాడేమో, కానీ ఈ ఎన్నికలు రాకముందే సినిమాల్లో చేసి ఎవరైతే కౌలు రైతులకు వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. అటువంటి పవన్ కళ్యాణ్ని ఓడించాలి. ముద్రగడ పద్మనాభం ఆయన పూర్వం ఒక సినిమా ఉండేది, మంగమ్మ శపథం అనే సినిమా. అట్లా ఈ ముద్రగడ శపథం అనమాట. పవన్ కళ్యాణ్ని ఓడించాలి. నీ కూతురే యాక్సెప్ట్ చేయలేదు. మా అన్న పవన్ కళ్యాణ్ అన్నకే నేను పనిచేస్తా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తానికి నా వంతు సహాయం నేను చేస్తా అని చెప్పిన తర్వాత తలెక్కడ పెట్టుకోవాలంటే మా అన్న పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తాను అని ఒక ఆడ కూతురు వచ్చి చెప్పటమే పవన్ కళ్యాణ్ విజయం. పవన్ కళ్యాణ్ విజయం. అమ్మాయి ముద్రగడ కూతురా ఎవరా పక్కన పెట్టండి. ఒక ఆడ కూతురు బయటికి వచ్చి నా అన్న పవన్ కళ్యాణ్, నా అన్న గెలుపు కోసం నేను నా వంతు కృషి చేస్తాను, వాలంటరీగా వచ్చి స్వచ్ఛందంగా బయటకు వచ్చి అట్లా చెప్పిందంటేనే పవన్ కళ్యాణ్ విజయం. అందుకని ఎలక్షన్లు, పోలింగు, రిజల్ట్ రావటం దాకా కూడా వద్దు. ముద్రగడ పద్మనాభానికి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, వెంటనే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకొని ఇంకా నువ్వు ఏదన్నా సన్యాసం తీసుకొని అడవుల్లోకి వెళ్ళిపో. నువ్వు కుటుంబ జీవితానికి కూడా పనికిరావు. ఎందుకంటే నీ కూతురే నిన్ను అన్నప్పుడు ఇంకా నువ్వు ఈ సొసైటీలో నువ్వు అనవసరం. నేను జగన్ గారు మీ ఇంటర్వ్యూలోనే నేను చాలాసార్లు చెప్పాను, ముద్రగడ పద్మనాభం కాపు యూత్ తోటి దూరం పెంచుకున్నాడు. కాపు యూత్ ముద్రగడ పద్మనాభాన్ని అసహించుకుంటున్నది అని మీకు నేను చాలాసార్లు మీకు మీ ఇంటర్వ్యూలోనే చెప్పాను. నేను కాపు యూత్ అంతా కూడా ఇటువంటి ఈ తంపుల మారి ముద్రగడ లాంటి వ్యక్తుల్ని సహించట్లేదు. కాపులకి జరుగుతున్న అన్యాయాన్ని, ఆ అన్యాయానికి ఎవరో వేరే వాళ్ళు కారణమని అనుకున్నారు. చాలామంది కాపు యూత్, వేరే పార్టీ నాయకులు కాపు సంక్షేమానికి అడ్డుపడుతున్నారు అని అనుకున్నారు. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్య లాంటి వాళ్ళు కాపుల అభ్యున్నతికి అడ్డుపడుతున్నారు అని ఒకసారి కాదు, ఇప్పటికే ఒక 100 సార్లు ప్రూవ్ అయిపోయింది. అందువల్ల ముద్రగడ పద్మనాభం ప్యాకప్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పేరు మార్చుకోవడానికి రెడీగా ఉంటున్నట్టుగా అర్థం చేసుకోవాల్సిందే. జూన్ 4th దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పే మాటలు బట్టి పేరు మార్చుకోవడమే కరెక్ట్ అని చెప్పేసి అయితే చూద్దాం. నమస్తే. నమస్కారం అండి.